హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మీకు చూపించేదేంటంటే, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. మనకి పాత రోజుల్లో ఇంటికొకటుండేది. కానీ ఇవిప్పుడు అంతరించిపోతున్నాయి. అసలు చూడ్డానికి కాదు గదా! నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చూపియడానికి కూడా లేవు. మమ్మీ కన్నా. ఏంటిది? దీని పేరు నాగలి. నువ్వు కొన్నావా? మనం కొనలే నాన్న ఇది. మన ఎవడు కొన్నా? ఇది లింగయ్య తాతయ్య, చెన్నైపాలెంలో లింగయ్య తాతయ్య ఉంటాడు. ఆ తాతయ్య తను ప్రిపేర్ చేపిచ్చిండంట వుడ్డుతోని. అవునా? లింగం తాతయ్య. లింగయ్య తాతయ్యే. థ్యాంక్ యూ సో మచ్ లింగయ్య తాతయ్య. ఓకే. ఇది యాక్చువల్లీ అప్పట్లో ప్రతి ఇంట్లో ఉండేది. ఇప్పుడు మనము అప్పుడేమో వీటితో ఎడ్లతో చేసేవాళ్ళు. ఇప్పుడేమో ఎడ్లతో చేయట్లే. అంతా ట్రాక్టరే గదా! ఇది నాగలి అని మీకు చూపిచ్చా గదా! నిన్న నేను నార్మల్‌గా పెద్దమ్మకి కాల్ చేసినప్పుడు చెప్పాను. ఇట్లా నాగలి ప్రిపేర్ చేయాలి. థర్మాకోల్‌తో గాని, కాటన్‌తో అది కాటన్ బాక్సులుంటాయి గదా! అట్టపెట్టెలు. వాటితో గాని ప్రిపేర్ చేయాలి అని చెప్పాను. అప్పుడే పెద్దమ్మకి గుర్తొచ్చేసింది. ఇంకా లింగయ్య పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఇది ఉందని జెప్పింది. వాళ్ళ టైం కేటాయించి పెదనాన్న దగ్గరికి వెళ్లి, అది పెదనాన్న ఇస్తా అనగానే వెంటనే అది మార్నింగ్ కార్‌కేసిర్రు. నేను చాలా పెద్దగుంటదేమో అనుకోని ఎట్లా మోస్తాడో అని భయపడ్డా. యాక్చువల్లీ దీన్ని చూసిన తర్వాత అబ్బా! మా వాడికి కరెక్ట్ సెట్ అయ్యేలా ఉంది. పెదనాన్న మాత్రం నా కొడుకు కోసమే చేపిచ్చినట్టుంది. అలాగే ఇది మాత్రం ఇంటీరియర్‌లో పెట్టుకున్నాడంట పెదనాన్న. కానీ చాలా చక్కగా ఉందసలు. అంతరించిపోతున్నాయి. ఇవి మన పిల్లలకి చూపించుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఇంకా. ఇలాంటి వాటి గురించి చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి. అలాగే రైతులు వాడిన పాత పద్ధతి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఈ జనరేషన్ పిల్లలకి అర్థమయ్యేలా వివరించాలి. అది పేరెంట్స్‌గా మన బాధ్యత. అలాగే ఇంకోటొచ్చేసి ఇవి అప్పట్లో ఇంటికొకటుండేవి. ఎందుకంటే అప్పుడు ఎద్దులతోనే వ్యవసాయం జేసేవారు. ఇప్పుడు మాత్రం ఇంటికొక ట్రాక్టర్ ఉంది. ఈ ఇది మాత్రం చాలా అనిపిచ్చింది నాకైతే. థాంక్ యూ పెదనాన్న. థాంక్ యూ సో మచ్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే థాంక్ యూ సో మచ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్.